అందరికీ నమస్కారం. శ్రీమాత నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈ రోజున మకర రాశి జాతకులకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. మకర రాశి జాతకులు జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. ఇలా జరగాలని ఎప్పటి నుంచో వేచి ఉన్నారు. జరిగిన ప్రతి పరిస్థితి కూడా ఈ రోజున గుర్తుకు తెచ్చుకుంటారు. ఇలా జరిగినందుకు ఆనందపడతారు. ఇక నుంచి మీకు అంతా మంచిగానే అనిపిస్తాయి. చీకొట్టిన ఈ వ్యక్తి ఈ రోజున వీరి కాళ్ళ వద్దకు రాబోతున్నారు. ఎవరు ఆ వ్యక్తి? మకర రాశి జాతకుల యొక్క జీవితంలో ఈ రోజున కలిగే ఆ మార్పులు ఏమిటి? మీ యొక్క జ్ఞాపకాలు ఏ విధంగా ఈ రోజున నెమరు వేసుకోబోతున్నారు? ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుందో కూడా వీడియోలో తెలుసుకుందాము. మీరు చేయాల్సిందల్లా వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం కూడా లేకుండా వీడియోలకైతే వచ్చేద్దాము. చక్కటి తెలివితేటలతో ఈ రాశి జాతకుల యొక్క జీవితం ముందుకైతే వెళుతూ ఉంటుంది. వీరికి ఉన్న మంచి నైపుణ్యంతో సమస్యలు ఏది అయినా సరే వేరే మూలం నుంచి దూరం చేసుకుంటారని చెప్పవచ్చు. అలాగే మీకు కొంత నిరాశ కలిగించే రోజుగా ఈరోజు మిగిలబోతుంది. ఈరోజు వీరికి అంటే ఈ యొక్క జూన్ మాసంలో 6వ తేదీ నాడు ఏ తప్పు చేసినా కూడా కొంచెం అస్సలు కూడా పట్టించుకోలేరు. నీ జీవితంలో ఎవరైనా సరే ఏదో ఒక విధానంగా ఈ రోజున మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. లేదంటే మీకు ఏదైనా కోపం తెప్పించే సంఘటనలు ఎవరైనా సరే చేయొచ్చు. ఇటువంటి ప్రయత్నాలు ఈ రోజున శత్రువులు కావచ్చు, లేదా అయిన వారు కూడా కావచ్చు, చేయబోతున్నారు. ఈ రోజున ఇవి ఏమీ పట్టించుకోకుండా అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలు మరలా ఒకసారి గుర్తు చేసుకోవడం వలన మీరు మరలా మంచిగానే అనుభూతి పొందుకుంటారు. అలాగే మీ మధ్య ఏదైనా కానీ వ్యతిరేక ఆలోచనలు ఉన్నా, లేదంటే కంటికి కనిపించని దూరం ఉన్న చాలా రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నా ఈ రోజున భాగస్వామి పట్ల కూడా చాలా అద్భుతంగా మంచి భావనతో అయితే ఉంటారు. అలాగే జరిగిపోయిన కొన్ని విషయాలను మీరు గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా జీవిత భాగస్వామితో అయితే గడపబోతున్నారని కూడా చెప్పుకోవాలి. మీకు ఈ రోజున కొత్త పాటలతో కొత్త పరిచయాలతో ఏర్పడబోతున్నాయి. అలాగే వ్యాపార స్థలంలో కొన్ని కొత్త ఒప్పందాలు కూడా మీకు అందుతాయి. కొంతమందికి వీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటుంది. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెంగా ఆందోళన పెట్టవచ్చు. బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యల మీద జాగ్రత్తగా తీసుకోండి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చివరాఖరికు ఈ రోజున ఏర్పడుతుంది. సాధించాలి అని అనుకునే పట్టుదల మీలో ఇంకాస్త ఇబ్బంది కలుగజేస్తుంది. పట్టుదల ఈరోజు ఎక్కువగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలని నిమిత్తం పనులు వాయిదా వేసుకునే పరిస్థితి కూడా రావచ్చు. కావున ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో చిన్న తరహా వైద్య సలహాలు ఈరోజు అయితే అవసరమవుతాయి. అంటే పెద్దవారికి కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా కానీ చిన్నపాటి వైద్య తరహా వ్యవహారాలు అయితే ఈ రోజునైతే ఎదురుపడవచ్చు. అలాగే స్థిరాస్తుల యొక్క క్రయ విక్రయాలు కొంచెం ఈ రోజున దూరంగా ఉండండి, మంచిది. మీరు కోరుకున్న అన్నీ కూడా పొందుకుంటారు. పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపు అకస్మాత్తుగా మీకు అందుబాటులోకి రావచ్చు. ఈ రోజున రావడం వలన మీరు కొంచెం ప్రశాంతంగా నిద్రపోతారని కూడా చెప్పుకోవాలి. ఒత్తిడి నుంచి కూడా మీకు విముక్తి అయితే కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఈ రాశి జాతకులకు మీ మనసు చెప్పేదానికి కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడే ప్రశాంతంగా ఉంటారు. బంధువులతో ఉన్నటువంటి చేదు సమయం తప్పకుండా మార్పు జరుగుతుంది. విద్యార్థులు వ్యర్థమైన వినోదం ఆనందంలో ఉంటారు. ఈరోజు టైం వేస్ట్ చేసుకోవద్దు. కొంచెంగా ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒకరికి ప్రతికూల వ్యాఖ్యలు ఉంటే ఇంకొకరికి సమస్యలు తెప్పించే సమయంగా ఉండొచ్చు. మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎదుటి వారితో ఘర్షణకు దిగాలని అనే మనస్సు ఈ రోజున ఉండకూడదు. ఏది ఏమైనా చూసి చూడనట్టుగా వచ్చేయడం ఉత్తమం. కొన్ని రకాల ఇబ్బందులు మనసుని తాకితే
ఇంకొన్ని రకాల ఇబ్బందులు మనకి చాలా వరకు కూడాను తలనొప్పి తెప్పిస్తాయి. ఈ రోజున ఆ ఘటనలు జరిగిన మీరు పక్కకు తోసేయడమే మంచిది. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించవద్దు. ఏదైనా సరే అన్నా మీరు ఆ కోపాన్ని ఎక్కువగా తెచ్చుకోకండి. ముందు రోజులలో కొంచెం అనవసరమైన లేనిపోని చిక్కుల్లో పడేసే సూచనలు కనబడుతున్నాయి. ఈ రోజున ఈ రాశి జాతకులు కోపాన్ని తప్పకుండా 100% కూడాను కంట్రోల్ చేసుకోండి. ముందుగా అది చేయడం, ఆ తర్వాత ఆలోచించడం లాంటివి కాకుండా ఆలోచించి మీ కోపాన్ని ప్రదర్శించకుండా మీరు అప్రమత్తంగా ఉంటే చాలా మేలు జరుగుతుంది. లేదంటే మీ పని చెడిపోతుంది. మీ యొక్క వాతావరణం కూడా దెబ్బతింటుంది. మనసులో అలజడి కలుగుతుంది. మీకు సంబంధించినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆస్తి సంబంధిత పనులలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి. అలాగే సిబ్బంది సహోద్యోగులతో మంచి సంబంధాలు అయితే కొనసాగించబోతున్నారు. ఉద్యోగాలలో చేసుకునే వారికి అయితే ప్రత్యేకమైన బాధ్యతలు అయితే కూడా లభించబోతున్నాయని కూడా చెప్పవచ్చు. మీ పని సంబంధిత సమస్యలు కుటుంబాన్ని అతలాకుతలం చేయనివ్వకుండా ఒక ఆహ్లాదకరమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవడం వలన మీరు ఎక్కువగా సంబంధాలకి ప్రయారిటీ ఇచ్చి సమస్యలు కలగకుండా జాగ్రత్త పడినట్లయితే ఎన్ని పనులైనా సరే మీకు ఉండొచ్చు. పనులు ముఖ్యమే, కానీ అంతేకాకుండా పనులతో పాటుగా పనుల కంటే కూడా ఎక్కువగా కుటుంబం ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎన్ని పనులైనా సరే చేయొచ్చు, ఎంత బిజీగా అయినా సరే లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇది ముఖ్యమే, కానీ కుటుంబానికి బంధువులకి ఆప్యాయతగా మాట్లాడాలి అని ఎదురు చూస్తున్న మీకు ఈ విధంగా అయితే ఈరోజు సమయం కేటాయించబోతున్నారు. ఎలా కేటాయించాలి అని ప్లాన్ చేసుకొని వారితో సరదాగా ఉండడానికి మీరు ఈ రోజున సమయం కేటాయిస్తారు. కాబట్టి తప్పకుండా మీకు మానసిక ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే మానసిక ఆరోగ్యం ఎక్కువగా ఉండాలి. చక్కగా పిల్లలతో కానీ లేదంటే ఇంట్లో ఉన్న సభ్యులతో కానీ ఆత్మీయులతో కానీ స్నేహితులతో ఎవరితో ఒక దగ్గర ప్రశాంతంగా వారిని ఈ రోజున సమయాన్ని తప్పకుండా గడిపే ప్రయత్నం చేయాలి. ప్రేమ సంబంధంలో నిజాయితీగా ఉంటారు. మీ ప్రేమికుల పరంగా చాలా అద్భుతంగా ఈరోజు ఉంటుంది. అంతేకాకుండా ఎవరికైతే ప్రేమికుల పరంగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ ప్రేమ వ్యవహారాలను కొంచెం వారితో చెప్పుకొని ఒప్పించుకొని వివాహానికి దారితీసే విధానంగా ఎవరైతే ఆసక్తి చూపించాలని చెప్పి ప్రేమికులు అనుకుంటున్నారో వారికి ఈ రోజున చాలా మంచి సదవకాశం. అసాధారణమైన పనులు కూడా ఈ రోజున అన్ని పనులు చేస్తారు. అసాధారణమైన పనులు కూడా ఈ రోజున చక్కగా అన్నీ చేసుకోబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని ఒక వేస్ట్, మీరు ఎందుకు పనికి రారు, వీరి వల్ల ఏది చేత కాదు అంటే చులకన చేసి మిమ్మల్ని దీని గురించి ఆలోచించనివ్వకుండా దేని గురించి కూడా ఒక అడుగు ముందుకు వేయనీయకుండా వెనక్కి లాగేశారు. అంటే మిమ్మల్ని పక్కన పెట్టేసిన వ్యక్తులు కావచ్చు, లేదంటే అసలు మీ గురించి పట్టించుకోకుండా పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేసిన వ్యక్తులు కావచ్చు. ఎవరైనా కానీ ఇవన్నీ కాదనుకున్న వ్యక్తులు ఉంటారు కదా. ఈ రోజున మీరు చేస్తున్న ఒక్కొక్క గొప్ప పనికి, మీరు చేస్తున్న పని పట్ల ఒక ఉత్సాహాన్ని మీరు ఏ విధంగా అయితే కనబరుస్తున్నారు, అలాగే ఆ పని వల్ల మీరు ఏ విధమైన లాభాలు పొందుతున్నారు అనే విషయాల్లో అన్నీ కూడా వేరొకరి ద్వారా తెలుసుకొని ఎవరైతే మిమ్మల్ని చీకొట్టిన ఈ వ్యక్తులు కాదనుకొని వెళ్ళిపోయిన వారు, ఆ వ్యక్తులు మరలా మీ దగ్గరికి వచ్చి ఈ రోజున ఏదో మాకు తెలియక మీ గురించి తక్కువగా మాట్లాడడం, మీ గురించి చీప్ చేసి మాట్లాడడం, తెలిసి తెలియక జరిగిన ఈ యొక్క పనికి మమ్మల్ని మన్నించమంటూ తప్పకుండా వేడుకుంటారు. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు ఆ వ్యక్తులే మరలా వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ యొక్క పనితీరు తెలుసుకొని మీరు చేస్తున్న ఆ యొక్క పని ఎంత తెలివితేటలతో పూర్తి చేస్తున్నారో మిమ్మల్ని ఆ విధానంగా అప్రిషియేట్ చేయడమే కాకుండా మీరు ఎలా స్టార్ట్ చేశారు, ఎలా చేయాలి అన్నది ఎవరికైతే మిమ్మల్ని తక్కువ స్థాయిలో ఊహించుకొని మాట్లాడారో ఆ వ్యక్తులే వచ్చి మీ దగ్గర మీ యొక్క పనితీరును మెచ్చుకోవడమే కాకుండా చేస్తున్న ఆ పని వ్యవహారాల్లో అన్నీ కూడాను అడిగి తెలుసుకుంటారు. ఈ రోజున మీకు సమాజంలో ఉన్నత గౌరవం పెరుగుతుంది. మీ పని పట్ల కూడా కొంతమంది అంటే ఏదైనా ఒక పని ఉంటారు కదండి, చేస్తున్న పనితీరుకు మీకు పైకి ఉన్న అభిమానం కాస్త రెట్టింపు అవుతుంది.
కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కనుక, తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులే వాళ్ళే మరలా తిరిగి మీ వద్దకు రాబోతున్నారు. అలాంటి వ్యక్తులను మీరు మరలా గుర్తు చేసుకోవడం వలన కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది జాతక పరంగా కూడా. కాబట్టి ఏ వ్యక్తులను కూడా అయితే మీరు తిరిగి మీ జీవితంలోకి వచ్చి గుణపాఠం నేర్చుకోవాలని చెప్పి ఆశపడ్డారు, మిమ్మల్ని తక్కువ చేసిన వారి ముందు తల ఎత్తుకొని నిలబడాలి అని చెప్పి అనుకున్నారు, అలాంటి వారు ఎవరనేది మీకు తెలుస్తుంది, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వారిని పక్కన పెట్టి ఎవరైతే వారి జీవితంలో ఇలా ఆహ్వానిస్తున్నారో, ఎవరైతే వాళ్ళ చేస్తున్నారో పని కట్టుకొని మరి మీకు బాగా తెలుస్తుంది. అలాంటి వారి పట్ల కూడా కొంచెం జాగ్రత్త అవసరం. మీరు ఈ సమయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రంలాగా విస్తరించబోతుందని చెప్పాలి. ఈ రోజున పనులు అన్నీ కూడాను బాగా సాగిగా సాగిపోతాయి. ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి. ఆరోగ్యానికి ఇది ఉపయోగకరంగా అదృష్టంగా ఉంటుంది. అలాగే ఈ క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా ఈరోజు పాల్గొంటారు. దీని ద్వారా మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకుంటారు. అలాగే డబ్బు కూడా మీకు ముఖ్యమైనది కాబట్టి దాని పట్ల కూడా సున్నితంగా వ్యవహరించండి. డబ్బు ఈ రోజున ఉంటుంది, రేపు ఉన్నదో లేదో కూడా తెలియదు. కాబట్టి బంధాలు అనేటివి ఇంపార్టెంట్. కాబట్టి కుటుంబంలో ఉన్న బంధాలను దూరం చేసుకోవద్దు. అలా దూరం అయ్యే విధానంగా మీ ప్రవర్తన ఇక ఉంచుకోవద్దు. ఎక్కువగా కోపం వచ్చినా కూడా సముదాయించుకోండి. కాస్తంత ఒంటరిగా ఉండి కోపాన్ని తగ్గించుకోండి. 1-2 సార్లు ఆలోచించి బంధాలు నిలుపుకోవడానికి యత్నించండి. మీ యొక్క నిర్లక్ష్య వైఖరిని మీ తల్లిదండ్రులను ఇంకాస్త ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి ఏదైనా సరే వారికి కావలసినది తీర్చడంలో మీరు మామూలుగానే బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇచ్చినప్పటికీ కూడాను కొంచెం కేర్లెస్గా పెద్దవాళ్ళ పట్ల కూడా ఉండడం మంచిది కాదు. వారికి కావలసిన అవసరాలు తీర్చడం ఇది మీకు మంచిది. మీరు కొంతమంది వ్యక్తులు ఏదైనా సహాయాన్ని కల్పించడం కోసం మీకోసం భరోసా ఇస్తారు. ఈరోజు మీకు ఇష్టమైన కావలసిన ఫుడ్ని కూడా తింటారు. దీనివల్ల మీ కుటుంబంలో అందరి మధ్య చాలా ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం కూడా మొదలు పెట్టడానికి ఈరోజు మంచి రోజు. అందరూ కూడా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి భాగస్వామిలతో చేతులు కలిపే విధానంగా ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఇంట్లో ఏదైనా సరే కార్యక్రమం వలన చుట్టాలు రావడం లేదా ఈ రోజున మీ సమయం ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన జీవితాన్ని ఈ రోజున మీరు చూడబోతున్నారని చెప్పక తప్పదు. ఈ రోజున శివుణ్ణి మీరు ఆరాధించుకోవడం, శివనామస్మరణ చేసుకోవడం, శివాలయాన్ని తప్పకుండా కూడా దర్శించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ రోజున తప్పకుండా మీరు లక్ష్మీదేవిని అనుగ్రహాన్ని పొందుకునేందుకు లక్ష్మీదేవిని ఈ రోజున ధూపదీప నైవేద్యాలతో పూజించండి. శివయ్యని రేపు సోమవారం కాబట్టి శివయ్యని, అమ్మవారిని అలాగే ఆవు నెయ్యితో దీపం పెట్టి అమ్మవారికి ఇష్టమైన పాలతో నైవేద్యాన్ని చేసి తినిపించండి. అమ్మవారికి ఇష్టమైన పాలతో నైవేద్యాన్ని చేసి అమ్మవారికి సమర్పించండి. మీ ఇంట కనుక వర్షం కురవక మానదు. అమ్మవారి అనుగ్రహం తప్పక కూడా కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు వీలుంటే అమ్మవారికి ఆలయానికి వెళ్ళండి. అలాగే శివాలయంకి వెళ్ళండి, శివారాధన చేసుకోండి. మీకు చాలా రోజుల నుంచి మీ యొక్క కుటుంబ సభ్యులతో దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అయితే మళ్ళీ మీకైతే వారితో కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సంబంధాలు ప్రసంబంధాలు అయితే మళ్ళీ కలిసిపోయే రోజులు కనిపిస్తున్నాయి. విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య కూడా మళ్ళీ తిరిగి మీ యొక్క బంధాలు వికసించేటువంటి అవసరాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని మీ యొక్క భాగస్వామి నుంచి ఏదైనా ఒకప్పుడు లేదంటే మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో మిమ్మల్ని సంప్రదించడం కానీ జరుగుతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారి కోసం అయితే మీ ముందుకు ఈరోజు ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. కాబట్టి ఆ యొక్క అవకాశం అనేది మిమ్మల్ని 100% సాటిస్ఫాక్షన్ అనేది వచ్చే విధంగా కనబడడం లేదు. మీరైతే అది ఎటువంటి విషయాలైనా కానీ ఆ యొక్క మంచి అనుకూలతను మీరు జారవించుకోవడం అనేది మంచిది కాదు. కాబట్టి అయినటువంటి విషయాన్ని మీరు గమనించి అనుభవజ్ఞులకు సలహాతో ముందుకైతే వెళ్ళడం మీకు చాలా ఉత్తమం అని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని చెప్పి మీరు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో మీ యొక్క మీకు కోరిక అనేది నెరవేరబోతుందని చెప్పుకోవాలి.
మీ యొక్క విదేశానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. వీసా, పాస్పోర్ట్ తరచుపర రంగాలలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఇటువంటి వారి అందరికీ కూడా కొంత మేర ఉపశమనం అనేది కలగబోతుందని చెప్పాలి. ఇక అదేవిధంగా మీ ఇంట్లో 70-80 ఏళ్ళ పైబడినటువంటి వృద్ధులు ఉన్నట్లయితే వారి యొక్క అనారోగ్య సమస్యల నిమిత్తం మీరు ఈరోజు డబ్బును అయితే ఖర్చు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాశికి చెందినటువంటి వృద్ధుల విషయంలో కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. సమస్య తీవ్రత అనేది చాలా తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమం. సమస్య తీవ్రత అనేది పెరిగిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే మీ యొక్క వ్యాపార సముదాయాల్లో నడిపేటటువంటి వ్యక్తులకి ఈరోజు అయితే మీ యొక్క వ్యాపార సంబంధాలకు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ను కూడా రిసీవ్ చేసుకున్నటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే నూతనంగా ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి కూడాను చేయూతనందించేటువంటి డబ్బు అనేది చేకూరేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. భాగస్వామి వ్యాపారాలు మొదలు పెట్టాలని చెప్పి అనుకున్న వారికి కూడా చక్కటి భాగస్వామి కూడా మీకు దొరికేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే చాలా కాలంగా మీ యొక్క వృత్తి రీత్యా ఎవరైతే కుల వృత్తులు చేపట్టాలన్నటువంటి వ్యక్తులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే అంటే మీ యొక్క వృత్తి జీవితంలో మార్పుకు సంబంధించినటువంటి లేదంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల చిన్న చిన్న వాగ్వాదాలు జరిగేటువంటి కథ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వాగ్వాదాలు అయితే తలెత్తేటువంటి అవకాశాలు కూడా అయితే లేకపోలేదు. ఈ విషయంలో అయితే మీరు ఖచ్చితంగా కూడా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక అదేవిధంగా మీకు కుటుంబ సభ్యులలో కొంతమంది అయితే తమ వంతుగా తామే శత్రువులు అనిపించే విధానంగా వారి యొక్క ప్రవర్తనలు మీకైతే చికాకు పుట్టిస్తాయి. కానీ మీరైతే నిగ్రహం అనేది అసలు కోల్పోకూడదు. లేకపోతే పరిస్థితి అనేది చాలా అద్భుతం అనేది తప్పిపోతుందని చెప్పాలి. నివారణ లేని దాన్ని భరించక తప్పదు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు అయితే మీ యొక్క సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందుకుంటారు. ఈ విధంగా మీరు ఆనందానికి కారణమవుతుంది. నమ్మండి, నమ్మకపోండి. మీ యొక్క పరిస్థితులలోని ఒకరు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మీకు ఆదర్శంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రశంసనీయమైనటువంటి పనులని చేయండి. అవి కూడా మీకు చాలా వరకు మంచి పేరు ప్రతిష్టలను పొందించే విధానంగా అయితే ఉంటాయి. అయితే మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి ఈరోజు అయితే ఒక అందమైనటువంటి దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరచనున్నారు. పరిమితమైనటువంటి సృజనాత్మకత మరియు కుతూహలం మీకు అయితే మరొక లాభదాయకమైనటువంటి భోజనంగా మిమ్మల్ని నడిపిస్తాయి. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని అయితే మీరు గమనిస్తారు. రాత్రి అంతా కూడా స్టోర్ పనులలో మునగడం కాకుండా అంతా కూడా మంచిది అవుతుంది. కానీ అది కొంతవరకు మాత్రమే అతిగా చేయడం వల్ల మీకు అనేకమైనటువంటి సమస్యల్లో మీరు కానీ చిక్కుకుపోవచ్చినటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతాయి. ఇక అదేవిధంగా మీకు స్నేహితుల నుంచి అందినటువంటి ఒక ప్రశంసలు మీకు ఆనందదాయకంగా కాకూడదు. మీరు కానీ సూర్యుని వేడి నుండి భరిస్తూ కూడా ఇతరులకు ఈడరించినటువంటి వృక్షంలాగా మీ యొక్క జీవితాన్ని మర్చుకున్నారు. కాబట్టి మీకు ఇది ఖచ్చితంగా మెప్పనేది లభిస్తుంది. అబ్బించిన వారికి కూడా డబ్బులు పొందాలనుకుంటే ప్రయత్నాలు అనేటివి ఈరోజు అన్నీ కూడా సఫలీకృతంగా అవుతాయండి. ఇంకా వారి నుంచి మీకైతే ఖచ్చితంగా కూడా ధనం అనేది లభిస్తుంది. అవసరమైతే మీకు యొక్క స్నేహితులు ఆదుకుంటారు కూడా. కొంతమందికి కొత్త రొమాన్స్ ఉద్రేకరించే విధంగా ఉంటాయి. అది సంతోషకరమైనటువంటి మూడ్లో ఉంచుతాయి. అదేవిధంగా మీ యొక్క విహారయాత్ర అనేది మిమ్మల్ని సంతృప్తి పరంగా ఉంచగలదు. ఇక ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది అనేటువంటి రోజుగా మిగలనుంది. ఈరోజు మీరు ఎంతగా మీ భాగస్వామిని ఎంత ప్రేమిస్తున్నారనేది తెలిసే విధంగా చెప్పండి. స్నేహితులతో కలిసి పథకాన్ని కొట్టడం మంచి విషయమే. కానీ రాత్రంతా కూడా అలా పనులు చేయడం వల్ల తలనొప్పి అనేది ఖచ్చితంగా వస్తుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు, మీ యొక్క ఆర్థిక పరిస్థితులు, మీ యొక్క ఉన్నటువంటి గ్రహస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి రావి చెట్టుకు నీటిని అయితే అందించండి. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు, కొన్ని అనుకూలత అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పుకోవాలి. కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరైతే అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. శివనామస్మరణ అయితే మరవకండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. అలా విధంగా విష్ణు సహస్రనామ
సహస్రనామ పారాయణం చేసుకోండి. మీకు ఉన్నంతలో ఒక పేదలకు, వృద్ధులకి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా కూడా పొందుకుంటారు. ఇక అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను కానీ దానం చేయండి. గోవును దానం చేయడం వల్ల కూడా మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే పొందుకోగలుగుతారు. ఇక ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.